నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎప్పుడైతే వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ వేసుకుంటాడో అప్పుడు సెన్సార్స్ డిటెక్ట్ చేసి హెల్మెట్ వేసుకున్నాడని గుర్తించి ఆటోమేటిక్గా బండి ఆన్ అవుతుంది. ఎప్పుడైతే హెల్మెట్ వేసుకొని డ్రింక్ చేయింటామో పలమనేరు పాతపేటలో వెలిసినటువంటి శ్రీ సత్యగంగమ్మ దేవస్థానం నందు ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి 3 లక్షల అమౌంట్తో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఇక్కడ వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి సంవత్సరం ఇలాగే అలంకరిస్తాము. ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకొని వెళ్తున్నారు అంటే దానికి ముఖ్య కారకులు సెటోల సుబ్రహ్మణ్యం శెట్టి, ఆలయ పునాది ధర్మకర్త. ఆయన వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కల్పించినారు. మీ పేరమ్మా? మీనాక్షి.
ఒప్పుడు మా మంగారు చేస్తాను. జాకెట్ ఇస్తే కూడా ఇంట్లో కూడా షరీఫ్ చెప్పు. హలో ఎవరిని అక్క ఇట్లా వచ్చాక నువ్వే అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన పలమనేరు గ్రామదేవత అయినటువంటి మారమ్మకి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించాము. మన తెలుగుటి సంస్కృతి సాంప్రదాయాల్లో వరలక్ష్మి వ్రతం అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఈ సందర్భంగా మన అమ్మమ్మలు మన అమ్మవాళ్ళు సాంప్రదాయంగా పాటిస్తున్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఆడపడుచులకు పసుపు కుంకుమ తాంబూల వాయినాలు అందివ్వడం. అదే సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము ఇస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వచ్చిన మహిళలందరికీ పసుపు కుంకుమ తాంబూలాలన్నీ కూడా అందివ్వడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన పెద్దలు చెప్పినట్టు మన ఇంటికి దీపం ఇల్లాలు, అదే ఆ ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంది. ఆ ఒక మహిళ తన కుటుంబం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతం అంతా ఆచరిస్తుంది. అటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు ప్రతి కుటుంబానికి ఉండాలనేసి, ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు వెళ్ళి విరియాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కొంచెం ముందుగా
వ్యక్తి హెల్మెట్ ఇప్పుడు ధరిస్తాడు. ఒకసారి ఆన్ అవుతుంది చూడండి సార్. ఎప్పుడైతే హెల్మెట్ వేసుకున్న వ్యక్తి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా బండి అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా మేము ఎందుకు చేసామంటే రోడ్డు యాక్సిడెంట్స్ని నిలువరించడం కోసం ఈ ప్రాజెక్ట్ని మేము సమాజంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాము. ఎప్పుడైతే వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ వేసుకుంటాడో అప్పుడు సెన్సార్స్ డిటెక్ట్ చేసి హెల్మెట్ వేసుకున్నాడని గుర్తించి ఆటోమేటిక్గా బండి ఆన్ అవుతుంది. ఎప్పుడైతే హెల్మెట్ వేసుకొని డ్రింక్ చేయింటామో అప్పుడు బండి ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఇది చూపిస్తాను. హెల్మెట్ వేసుకున్నాను, బండి ఆన్ అయింది. ఆల్కహాల్ ప్లేస్లో శానిటైజర్ యూజ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా బైక్ ఆఫ్ అయిపోతుంది సెన్స్ చేస్తానంటే. మెయిన్గా ఇది రోడ్ యాక్సిడెంట్ని తగ్గించడం కోసం మేము ఈ ప్రాజెక్ట్ని చేయాలనుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈలో వర్క్ చేస్తున్నాను, మదర్ తెరిసా కళాశాల. ఈ ప్రాజెక్టు గురించి ఎప్పుడైతే మా దగ్గరికి పిల్లలు వచ్చారో అప్పుడు వాళ్ళకి రేకెత్తినటువంటి ఆలోచన అనేది చాలా విప్లవాత్మకమైన ఆలోచన అని చెప్పి తెలిసి వచ్చింది. అదే కాకుండా ఈ ఐడియా అనేది సమాజంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుందని చెప్పి ఆ విషయంకై ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేయాలి అని అనిపించినప్పుడు పిల్లలకి మేము చేసిన ప్రోత్సాహం కానివ్వండి, లేదా మేనేజ్మెంట్ తరఫున మా ప్రిన్సిపల్ గారు, హెచ్ఓడి గారి తరఫున వచ్చినటువంటి ఆదరణ, అభిమానాలు ఎంతో విలువైనవి. అంతేకాకుండా ఎప్పుడైతే పిల్లలు ఐడియాతో వచ్చారో సార్ ఇలాంటి సెన్సార్ వాడాలి, ఇలాంటి ఆలోచన అనేది ప్రతి ఒక్క యువతలోనూ ప్రతి ఒక్క స్టూడెంట్లోనూ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. దీనికి సహాయపడినటువంటి మా కొలీగ్ గోకుల్ కావచ్చు, లేదా మా హెచ్ఓడి సార్ రామూర్తి సార్ కావచ్చు, మా ప్రిన్సిపల్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిసారి ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ఇన్నోవేషన్తో ఇలాంటి కాలేజీల్లో రావాలని చెప్పి చేస్తున్నాం. అదే కాకుండా ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ అని చెప్పి కొత్తగా ఒకటి స్థాపిస్తున్నాం. దీంతో ఇంకా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్తో మా కళాశాల ముందుకు వస్తుందని చెప్పి, ఇదే కాకుండా దీంతో ఆగకుండా పేటెంట్ తీసుకొని మళ్ళీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది ఒక ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లోకి వస్తామని చెప్పి సగౌరవంగా తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు హిందూ, నేను నా టీం మెంబర్ శ్యామ్ ప్రకాష్, నందశివ, జశ్వంత్. మేము మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాము. మా ప్రాజెక్ట్ టైటిల్ స్మార్ట్ హెల్మెట్ అండ్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ ఇన్ రియల్ టైమ్. ముఖ్యంగా మేము ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి గల కారణం, మన సమాజంలో చాలామంది యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి ముఖ్య కారణాలు హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం. దీనికి పరిష్కారంగా మేము ఈ డిజైన్ని ముందుకు తీసుకొచ్చాము. ఈ డిజైన్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎలా పనిచేస్తుందంటే, ఎవరైనా మద్యం సేవించి హెల్మెట్ ధరించకపోవడం వల్ల బండి అనేది స్టార్ట్ అవ్వద్దు. ఎవరైనా హెల్మెట్ ధరించి ఆల్కహాల్ అనేది తీసుకోకపోతే మనకి బైక్ అనేది ముందుకు వెళ్తుంది. దీంట్లో మేము కొన్ని సెన్సార్స్ అమర్చాము. ఆ సెన్సార్స్ వాహనదారుడు హెల్మెట్ ధరించాడా లేదా, మద్యం సేవించారా లేదా అని గుర్తిస్తుంది. అండ్ ఎవరైనా హెల్మెట్ ధరించి మద్యం సేవించకపోవడం వల్ల బండి అనేది మనకి ముందుకు వెళ్తుంది. దీంట్లో ఏఐ కెమెరా అనేది కూడా ఫిక్స్ చేసాము. యాక్సిడెంట్ జరిగితే ఆ ఏఐ కెమెరా మనకి లొకేషన్, హాస్పిటల్స్కి, పోలీస్ స్టేషన్స్కి, మన పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అండ్ యాక్సిడెంట్ జరిగిన ముందు ఫొటోస్ కూడా మన పేరెంట్స్కి అనేది వెళ్తుంది. ఇది మేము తక్కువ ఖర్చులో సులభంగా ప్రజల కోసం తీసుకొచ్చాము. మా మేనేజ్మెంట్కి, మా ప్రిన్సిపల్ సార్కి, మా డిపార్ట్మెంట్ హెచ్ఓడికి, కోఆర్డినేటర్ శంకర్ సార్, గోకుల్ సార్కి ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. మా మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజెస్ తరఫున ఒక కొత్త ఆవిష్కరణ కనుగొన్నారు. థర్డ్ ఈసీ పిల్లలు 4. ఆ ఆవిష్కరణ స్మార్ట్ హెల్మెట్
అనేది చేశారు. మా కాలేజ్ తరఫున ఏఐసిటితో కంబైండ్ అయ్యి ఐడియా ల్యాబ్ అండ్ టింకరింగ్ ల్యాబ్తో మేము నూతన ఆవిష్కరణల దిశగా థాట్స్ని పిల్లల్ని అడిగి వాళ్ళ థాట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్నాము. దానికి పిల్లలు వాళ్ళ ఐడియాస్తో రావడం, వాళ్ళ నూతన ఆవిష్కరణల్ని చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ పిల్లలు నలుగురు థర్డ్ ఈసీ చదువుతున్న పిల్లలు నలుగురు ఒక కొత్త ఐడియాతో వచ్చారు. జనరల్గా యుద్ధంలో మరణించే వాళ్ళకంటే కూడా దేశంలో ఈ యాక్సిడెంట్ వల్ల చనిపోయే జనాభా చాలా ఎక్కువ. అందులో కూడా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు చనిపోయే వారి శాతం చాలా ఎక్కువ. అవి నివారించడానికి మా పిల్లలు కొత్తగా ఒక వైవిధ్యంగా ఒక ఆవిష్కరణ స్మార్ట్ హెల్మెట్ని తయారు చేశారు. దీంట్లో బైక్ స్టార్ట్ చేసే దానికి ముందు హెల్మెట్ పెట్టుకోకపోయినా, ఒకవేళ పెట్టుకున్నాక బైక్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అతను మద్యం సేవించిన ఆ బైక్ స్టార్ట్ కాకుండా ఇవి కనుగొన్నారు. కాబట్టి ఇది చాలామందికి లైఫ్ని సేవ్ చేస్తుందని మేము కోరుకుంటున్నాము. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సి వచ్చింది. అది మా మేనేజ్మెంట్ మా పిల్లలకి అందియడము జరిగింది. దానికి డెవలప్ చేయడానికి అంతా మా మేనేజ్మెంటే సపోర్ట్ చేస్తూ ఉంది. ఇలాంటి ఆవిష్కరణలు చేయడానికి ప్రతి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది మా మేనేజ్మెంట్. కాబట్టి ఈ స్మార్ట్ హెల్మెట్ అనేది హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అతను మద్యం ఏదైనా సేవించినట్లయితే బైక్ అక్కడనే నిలిచిపోతుంది. కాబట్టి ఇంకొకటి దీంట్లో అడిషనల్గా ఏఐ అసిస్టెన్స్ కెమెరా అనేది ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ అలా జరిగినప్పుడు ఇమీడియట్గా 5 మెంబర్స్కి మెసేజ్ వెళ్ళేటట్లు అరేంజ్ చేశారు. ఒకటి హాస్పిటల్కి, ఒకటి పోలీస్ స్టేషన్కి, ప్లస్ వాళ్ళ దగ్గర బంధువులకి జియో లొకేషన్తో పాటు మెసేజ్ వెళ్తుంది. ఇవన్నీ మొత్తం అన్నీ ఇన్బిల్ట్ కావడానికి ఇంకా 1 మంత్ ఆర్ 1.5 మంత్ పడుతుంది. అది చేస్తున్నాము. దానికి కావాల్సిన అసిస్టెన్స్ అంతా మా మేనేజ్మెంట్ ఇస్తుంది. వీటన్నిటికీ సపోర్ట్ చేస్తున్న మా ఫ్యాకల్టీస్, హెచ్ఓడీస్, స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ మా మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే నూతన ఐడియాస్తో వచ్చే పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అనండి.